ఆదికం కర్మ నిఖిలం येन सूत्रितं तस्मै समस्त वेदार्थ विदे विखनसे नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्व विघ्नोपशान्तये। श्री गोविंद गोविंद गोविंद। अथ भगवतो महापुरुषस्य महाविष्णोः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीयपरार्थे श्री श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखंडे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे आदिवराह क्षेत्रे वेंकटाचले कल्याणमंडपे भगवत भागवत आचार्याणां सन्निधौ एवं गुण विशेषण विशिष्टायाम् अस्यां शुभतिथौ अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियःपतेः पुरुषोत्तमस्य श्रीमते अखिलांडकोटि ब्रह्मांड नायकस्य श्रीभू नीला समेत श्री श्रीनिवास स्वामिनः वैवाहिक कल्याण महोत्सवम् अस्य यजमानस्य। अंदरू मी गोत्राన్ని మనసులో స్మరించండి। మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేర్లని అందరూ మనసులో స్మరించి స్వామివారిని మనసారా ప్రార్థించండి। అందరూ చెప్పండి। మమ సహ కుటుంబస్య సబాంధవస్య సపరివారస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే सर्व अनुकूल सिद्ध्यर्थं श्री श्रीनिवास स्वामिनः वैवाहिक कल्याण महोत्सवं श्री वैखानस भगवच्छास्त्र मार्गेण आचार्य मुखेन अहं कारयिष्ये। सर्वं श्री श्रीनिवास अर्पणमस्तु। ओम सशंखचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं सरसीरुहेक्षणं सहारवक्षस्थलशोभिकौस्तुभं नमामि विष्णुं शिरसा चतुर्भुजं। कलौ वेंकटनायकः కలియుగములో సమస్తమైనటువంటి మానవాళికి శుభం చేకూర్చేటటువంటి దేవదేవుడు ఎవరు అనంటే అదుగో తిరుమలలో వెంకటేశ్వర స్వామి అని చెప్తాం। స్వామివారికి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి మాధ్యమం ద్వారా వీక్షించబోతూ ఉన్నాం। స్వామికి కలశారాధన విశ్వక్సేనారాధన పుణ్యాహవచనంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు। ఇప్పుడే సంకల్పాన్ని నిర్వర్తించి గృహస్థులందరి చేత కూడా సంకల్పంలో సమస్తమైనటువంటి మన యొక్క గోత్రనామాలను కూడా ఇప్పుడే పలికించి ఆ తదుపరి స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క వైభవాన్ని మనం వైభవోపేతంగా కళ్యాణోత్సవాన్ని తిలకించబోతూ ఉన్నాం। తిరుమల దివ్యక్షేత్రంలో స్వయం వ్యక్తంగా అర్చావతార రూపంలో అవతరించి భక్త సులభుడిగా కూడా వైకుంఠంలో శ్రీమన్నారాయణునిగా కూడా పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి సాక్షాత్ వెంకటేశ్వర స్వామిగా అవతరించి ఈ భూ వైకుంఠములో మనందరికీ కూడా అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు।
కలశారాధన కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితాహ అని చెప్పి కలశంలో ఉన్నటువంటి ఉదకంతో స్వామివారికి పూజాధికములు నిర్వర్తించి ఉపచార విధులు అని చెప్పి చెప్తారు. శ్రీ వైఖానస భగవత్ శాస్త్ర విధిగా నిర్వర్తించేటటువంటి కైంకర్యాలు తిరుమలలో మనం చూస్తూ ఉన్నాం. షట్కాలార్చన అని చెప్పి స్వామికి పూజలు జరిపే ముందు అదుగో ఉపచార విధులను కూడా నిర్వర్తిస్తూ ఉన్నారు. ప్రథమముగా కలశారాధన పూజను నిర్వర్తిస్తూ ఆ తదుపరి విశ్వక్సేనారాధన కూడా యస్యద్విరదవక్త్రాజ్య పారిషజ్య హరిప్రియ భృగ్వాదిమనయ శిష్యాస్తస్మై శ్రీ వికనసే నమః. ఓం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవత కర్మణ భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవంధ్యాత్మా భగవత్కర్మ కరిష్యామి తద్భగవాననుమన్యతాం ప్రాణానాయమ్యా. అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంజకర్మణి స్థండిల పరిధిపరిస్తరణ సర్వోపకరణ సుత్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహ వాచనాక్యం క్రమకరిచ్చన్నాదో నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనాక్యంజకర్మణి తరంగకరకారాధనం కరిష్యే. ఓం ధారాజరప్తశురమానశేషు తరత్తరిత్త పరిపూరితేషు అపోభిగృహ్ణన్ ప్రతిపాదకిష్యే కృణోమి దత్తాగం సిద్ధరగం సిద్ధర్మా ఇదమాపశ్యమా శివతమా శాంతా శాంతరమా శుభా శుభతమా పూతా పూతరమా పుణ్యా పుణ్యతమా మేధ్యామేధ్యతమా అమృత అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ఏతే శతంవరుణ ఏ సహస్రం యజ్ఞయాపాజాపితరా పురుత్రా తేభ్యో నయేంద్రస్య విదోత విష్ణుర్విశ్వే దేవా అమంజంత మరుదస్పస్య అస్మిన్ కుంభే పుమ్రణమావాహయామి ప్రదేత సమావాహయామి తక్తాంబ్రథమావాహయామి జాతస్పతిమావాహయామి పార్శ్వేజ్ఞమావాహయామి ధారాయాం వాజమావాహయామి కంఠే మమావాహయామి కుక్షో ఆకాశమావాహయామి పుష్పే ఫులమావాహయామి ఆవాహన దేవతాభ్యో నమః వరుణాయ నమః. ఆసనం సమర్పయామి వరుణాయ నమః. పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి వరుణాయ నమః. ప్రచేతసే నమః రక్తాంబరధనాయ నమః జాతస్పతయే నమః వరుణాయ నమః. పుష్పాన్ని సమర్పయామి గురోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి వరుణాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి సుధీశ్వరాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్ వరుణాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి ఆదో నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేనం చతుర్బాహం శంకరకృతమన్వితం జగావతిం శృంగయేదం సుపుష్పర్తవాహనం పూర్వాచారోత్తమం దేవం దక్షిణ ముఖమర్చయేద్ ఆగ్నేయుయస్మాత్ జామహే త్వా విశ్వేశదాత్మహిదోన శంభో వైరాజంతే హృదనిధత్తాం ప్రేష్యామదీశో విపధానామనాదర్యామి సస్తాంతరితాం దధాతు. పద్మాకారమండలే ఓంభోః విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హనుమావాహయామి అమితమావాహయామి నిత్యానువాజినమావాహయామి తద్దక్షిణే సూత్రవతీమావాహయామి వామేదికామావాహయామి సూత్రవతీదికా సమేత శ్రీ విశ్వక్సేనాయ నమః. ఆసనం సమర్పయామి విశ్వక్సేనాయ నమః. పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి విశ్వక్సేనాయ నమః. గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి. విశ్వక్సేన స్మృతో రాజా భగవాన్ సర్వకర్మణః తస్మాత్ నాణ్యమపాసీత కర్మణాం విఘ్నశాంతయే. ఆరంభే కర్మణాం పుష్టిం విజ్ఞానాం పరసమాత్యజ కుర్యాత్ సపరివారస్య విశ్వక్సేనస్య పూజనం భవద్భరణజ్ఞాతః సుపుణ్యం పుణ్యాహం వాచయిష్యే. వాత్స్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్మా స్వస్తి సుప్రోక్షితం అస్తు ప్రజాపతి ప్రజదాం ప్రజదాం ప్రజాపతిః. శాం యంతు ఘోరాణి శాం యంతు పాపాని శాం యంతు గీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శాం యంతు ఘోరాణి శాం యంతు పాపాని శాం యంతు గీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శాం యంతు ఘోరాణి శాం యంతు పాపాని శాం యంతు గీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. ఓం అతో దేవా అవంతనాయతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నదధే పదం సమూఢమస్య భాగం శ్రీ త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాణి ధారయన్ విష్ణోః కర్మాణి పశ్యతి యదో వ్రతాని పుష్పశే ఇంద్రస్య గిత్యస్సఖా తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూరయః దివేవ చక్షురాదరం తద్విప్రాసోపి పుణ్యమోజాగ్రవాగం సస్సమింధతే విష్ణోర్యత్పరమం పదం ద్రవిణోదా ద్రవిణసస్తురస్య ద్రవిణోదాసనరస్య ప్రియం సతే ద్రవిణోదా వీరపదే మిషన్నో ద్రవిణోధారా ఆసతే దీర్ఘమాయుః యత్పుణ్యం నక్షత్రం తద్భట్కుర్వీదోపవ్యుషం యదా వై సూర్యపదేతి అథ నక్షత్రం నయతి యావది తత్ర సూర్యో గచ్ఛేత్ యత్ర జహన్యం పశ్యేత్ తావద్ గర్వేద యత్కారీ స్యాత్ పుణ్యాః ఏవ కృతే. ఓం భూః భుర్భువః స్వరం శ్రీ భగవదాగ్నయా భగవత్యంకరూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం అస్య దేవదేవస్య
భగవతో నారాయణస్య శ్రీయపదే పురుషోత్తమస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంచక్రమణి స్థండిల పరిధిపరిస్తరణ సర్వోపకరణ సుత్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం భవంతో భ్రమంత పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం కర్మణోస్తు స్వస్తి న ఇంద్రో వృత్తస్రవ స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దధాతు ఓం భూః పూర్వోక్త కర్మణి పూర్వోక్త యజమానాయ పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రమంత కర్మణి స్వస్తి కర్మణి స్వస్తి కర్మణి స్వస్తి రుధ్యాస్మ హవ్యేర్నమదో సత్యా మిత్రం దేవం మిత్రధేకిన్నో అస్తు అనురాధాన హవిషా వర్ధయంతః శతంజీవేమ సరతః సమీరాః ఓం భూః భూర్భువస్వరం శ్రీ భగవదాజ్ఞయా భగవత్యంకరూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంచక్రమణి సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం వృద్ధిం భవంతో భవంతో కర్మర్ధ్యతాం 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 వృద్ధిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః ఆపోహిష్టామయో భవస్థానపూర్తే తథాతన మహేరణాయ దిక్షసేయో పశ్యమతమోరసస్తస్య భార్గతే హనః పశ్యతేర్వ మాతరః తస్మా ఆరంగమామవో యస్య క్షయా జజన్పథ ఆపో జనయథా జనః ఓం పవమానస్సువర్జనః పవిత్రేణ విజర్షణిః యః పోదాస పునాతుమా పునంతమా దేవజనాః పునంతమనమోధియా పునంత విశ్వ ఆజమః జాతవేదః పవిత్రపదే పవిత్రేణ పునాహిమా శుక్రేణ దేవదీప్యతే అగ్నే కృత్వా క్రతోగం వృణు యత్తే పవిత్రమర్చిషి అగ్నే వితరమంతర బ్రహ్మణేన మునీమహే ఉభాభ్యాం దేవతవిదః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవీ పునతే దేవ్యాగాదే యస్యే వక్వే స్తనవో వేదపృష్ఠాః తయా మదంతస్ස నమార్త్యేషు వజగ్స్యామవతయోరయీనాం వైశ్వానరో రశ్మిభిర్మా పునాద్ వాదప్రాణేనే శిరోమయో భూః ద్యావా పృథివీపి సాపయోభిః హర్దావనీ జగ్నియే మా పునీతాం బృహద్భిः సవితస్త్రుభిः వరిశిష్టైర్దేవమ్నభిः అగ్నే దక్షైః పునాహిమా येन देवा अपनुता येनावो दिव्यं कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पापमानी दध्येति ऋषिभिः सम्भृतकं रसं सर्वकं सबूतमस्यादि सुदिनं मातरिश्वना पापमानीर्यो अध्येति ऋषिभिः सम्भृतकं रसं तस्मै सरस्वती दुहे क्षीरकं सर्पिर्मधूलकं पापमानी स्वस्त्यगणीः सुदुःखाहि पयस्वतीः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं पापमानीर्तिशन्तनः यमल्लोकमथो कामान् समर्थयन्तुनः देवीर्देवैः समाभृताः पापमानी स्वस्त्यगणीः सुदुःखाहि घृतश्चितः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं प्रदे सदा तेन सहस्रधारेण पापमान्यः पुनन्तमा प्रजापत्यं पवित्रं शतोद्यामगं हिरण्मयं तेन ब्रह्मविदोमयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्य नेते सहमा पुनातु सोमस्वस्त्यावरुणः समीच्या यमो राजा प्रमृणाभिपुनातमा जातवेदा मूर्तिगिन्त्या पुनातु तच्छंयोरावृणीमहे गातं यज्ञाय गातं यज्ञपतये नैमी स्वस्तिरस्तुनः ऊर्ध्वं जगातु भेषजं शन्नो अस्तु द्विपदे सञ्चतुष्पदे ओं शान्ति शान्ति शान्तिः ओं प्रात्यान्ति च देवार्त्विजो मार्जयन्तां दक्षिणायान्ति च मासाः पितरो मार्जयन्तां प्रदीत्यान्ति च गृहाः पशवो मार्जयन्तामदीत्यान्ति स्याप वोषधयो वनस्पतयो मार्जयन्तामूर्ध्वायान्ति च दिग्नः संवत्सरो यज्ञपतिर्मार्जयन्तामदोधराधरैर्नागेभ्यो मार्जयन्ताम् अनोरणीयान् महतो महीयान् आत्मा गुहायां निहितोऽस्य दन्तोः तमकृतं वस्यति वीतशोको धातुप्रसादान् महिमानमीशं सप्त प्राणाः प्रभवन्ति तस्मात् सप्तार्चितः समिधः सप्त जिह्वाः सप्त इमे लोकाये चुचलन्ति प्राणा गुहाशयान् निहिताः सप्त सप्त अतः समुद्रा गिरयश्च सर्वेऽस्मात् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वावोषधयो रसाश्च येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मा देवानां पदवीः कवीनां ऋषिर्विप्राणां महिषो मृगाणां श्येनो गृध्रानागस्वधिर्वणानागं सोमः पवित्रमत्येतिरेभन्ने वरुणाय नमः विश्वक्सेनाय नमः पुरपात्रिघ्याचमनीयं समर्पयामि वरुणाय नमः विश्वक्सेनाय नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च ఓం నమో వెంకటేశాయ. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి కలశారాధన, విశ్వక్సేనారాధన, పుణ్యాహవచన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. కళ్యాణ విధిలో ఉపచార విధుల్ని స్వామిని ఒక విశిష్టమైనటువంటి దైవంగా భావించి సపర్యలు చేసేటటువంటి అన్నమాట. దీని ద్వారా స్వామి సంతుష్టుడై మనకు కావలసినటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుస్తూ ఉంటాడు. అదుగో
సజ్జోంకురార్పణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. పంచపాళికలలో నవధాన్య సమ్మిశ్రితమైనటువంటి అర్చావిధిని భగవంతునికి సమర్పణ గావిస్తూ ఉన్నారు. దీని ద్వారా భగవంతుడు సంతుష్టుడై తద్వారా వర్షాధారితమైనటువంటి ఈ భూమి అంతా కూడా సస్యశ్యామలంగా పండి లోకం సుభిక్షంగా ఉండి ఆహార పంటలు సమృద్ధిగా లభించి జీవకోటికి ఆహారం అందించబడాలి అనేటువంటి సంకల్పంతో స్వామివారికి అంకురార్పణ కార్యక్రమం నివేదిస్తూ ఉన్నారు. భగవంతుడు పిలిస్తే పలుకుతాడు అంటే పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి ఉపహృతం అశ్నామి ప్రేతాత్మనః. భగవంతుడు భక్తితో మనం ఏది సమర్పించినా కూడా దానికి 100 రెట్లు ఫలాల్ని మనకు అందజేస్తూ ఉంటాడు. మనం ఏదైతే మనం స్వామివారికి నివేదన అనేటువంటిది చేస్తామో ఆ నివేద భరితమైనటువంటి సంతుష్టుడైనటువంటి స్వామివారు అనేక రెట్లుగా మనకు ఫలాలను అందిస్తూ ఉంటాడు. అలా ఈ జీవకోటిలో మానవులే కాదు సమస్త జీవరాశులు కూడా అంటే ప్రాణులు కూడా మిగతా జంతువులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఆహారాన్ని దక్కించుకుంటూ ఉన్నాయి. తద్వారా భూమి మీద నివసించేటటువంటి ప్రతి ప్రాణి కూడా అనాహారంతో బాధపడకూడదు అనేటువంటి ఉద్దేశంతో స్వామివారికి ఈ సజ్జోంకురార్పణ కార్యక్రమం అన్నమాట. అంటే పూర్వకాలంలో వికనస మహర్షి వారే విష్ణుమానస పుత్రునిగా ఆగమశాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఆది కాలంలో యజుర్వేద శాఖ వైఖానస సూత్రాన్ని రచించినటువంటి వికనసుడు స్వయంగా బ్రహ్మ అని చెప్పి మరీచి ఆనంద సంహిత తెలియచేస్తుంది అన్నమాట. అందుకే వికనస మహర్షి వంశీయులే లోకంలో వైఖానసులుగా ప్రసిద్ధి చెందినట్లుగా కూడా శాస్త్రాల్లో చెప్పారు. ఎందుకంటే వికనుడే విష్ణువుగా అదుగో దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతున్నారు. ఆదిశేషుణ్ణి అనంతుణ్ణి కూడా ఆవాహన చేసి ఆ తదుపరి స్వామివారికి దక్షిణహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. మహావిష్ణువట తన మనస్సులో సమస్త వేదరాశి మీద కూడా దృష్టి నిలిపి ధ్యానించాడట. తత్ఫలితంగా శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాగ్నిజగ్రమణి ప్రతిశరబంధన దేవతారాధనం కరిష్యే. ఓం యమర్పయంతి మనయో హవిర్యోజో హిటానిర్విబుధా విరాజన్నే తమ్మయ దోషాయస్యానాగ్నం విపినాని వదంతు. ఓం శేషమావాహయామి సహస్రీరుషమావాహయామి అనంతమావాహయామి నాగరాజమావాహయామి. రక్షాసూత్ర అధిష్టాన దేవతాభ్యో నమః. శేషాయ నమః. ఆసనం సమర్పయామి. శేషాయ నమః. పాద్యం సమర్పయామి. అర్ఘ్యం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి. గుడోపహారం నివేదయామి. తాంబూలం సమర్పయామి. సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి నో మిమీతామశ్వినా భగ స్వస్తి దేవ్యతీతర నిర్మణాః స్వస్తి పూషా అసూరో దధాతున స్వస్తిత్యావా పృథివీ సుచేతునా స్వస్తయే వాయుమపప్రవామహే సోమం స్వస్తి భవానస్య యస్పతేః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తయా ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్యా స్వస్తయే వైశ్వానరో వసూరగ్ని స్వస్తయే దేవామంత్రభవ స్వస్తయే స్వస్తి నో రుద్రః పాత్తం హాసః స్వస్తి మిత్రావరుణా స్వస్తి బద్ధే రేమతే స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి స్వస్తి మంధామనోచరేమ సూర్యాచంద్రమసా వివ పునర్దథతాజ్ఞాదాజానతా సంగామేమహి స్వస్తిగానంతార్క్షమరిష్టనేమిం మహద్భూతం వాక్యసం దేవతానాం అసురగ్నమింద్రాసకం సమత్సూ బృహత్యశోనావామివారోహేమ అంభోముచామాంగిరసంగయం చ స్వస్త్యాత్రేయం మనాసా చతార్క్ష్యం ప్రజాతమానిశరణం ప్రపథ్యే స్వస్తిషం బాధే స్వభాయన్నో అస్తు శుభాగం శుభాం. స్వామివారికి అదుగో దీక్షాకంకణ ధారణ అతి పవిత్రంగా నిర్వర్తించబోతూ ఉన్నారు. ఉపచార విధులలో దీక్షాకంకణ బద్ధదారులై స్వామివారు జగద్రక్షకుడు కాబట్టి సమస్త లోకాన్ని కూడా రక్షించేటటువంటి తత్వమైనది. సృష్టి స్థితిలయకారులో స్థితికారకత్వం అనేటువంటిది మహావిష్ణువుదిగా చెప్తూ ఉంటారు. వేవేష్టి ఇది విష్ణు అంతటా వ్యాపించినటువంటి భగవానుడు ఎవరయ్యా అంటే అదుగో మహావిష్ణువే. ధర్మరాజు మరి అంపశయ్యపై ఉన్నటువంటి భీష్మ మహాశైలు వారినే ప్రశ్నలుగా అడిగారట. కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్తువంతః కం కమర్చంత ప్రాప్నుయుర్మానవా శుభం కో ధర్మ సర్వధర్మాణం భవతః పరమో మతః.
అంటే ఈ లోకంలో ఉత్కృష్టమైనటువంటి దైవం ఎవరు, ఏ దైవాన్ని ఆరాధిస్తే మానవాళికి సమస్త శుభాలు కలుగుతాయి అని చెప్పి అడిగితే ఆయన చెప్పినటువంటి భీష్మ మహాశయుడు అంపశయ్యపై ఉండి చెప్పినటువంటి శ్రీ మహావిష్ణు సహస్రనామ స్తోత్రమే విశ్వం విష్ణు వషట్కారో భూతభవ్య భవత్ప్రభు భూతభృద్భావో భూతాత్మ భూతభావన అని చెప్పి విష్ణువు యొక్క అనంతమైనటువంటి సహస్రనామాన్ని చెప్పాడు. అంతటా వ్యాపించి ఉన్నటువంటి భగవత్ స్వరూపుడైనటువంటి శ్రీమన్నారాయణుని మనం ఆరాధిస్తే సకలమైనటువంటి శుభాలు కలుగుతాయి. లోకంలో ఉత్కృష్టమైనటువంటి ఆరాధ్య దైవం కూడా ఆయనే అని చెప్పి కూడా చెప్పాడట. అందుకే ఆ స్వామిని మనం ధ్యానిస్తే కలియుగ వైకుంఠంగా భాసిల్లేటటువంటి తిరుమలలో వేంచేసి ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని మనం పూజిస్తే సకలమైనటువంటి శుభాలన్నీ కూడా కలుగుతాయి. ఇంతకుముందే మనం విశ్వక్సేనుల వారిని కూడా ధ్యానించినట్లుగా చెప్పాం. విశ్వక్సేనుడు జ్ఞానప్రదాయకుడిగా 4 చేతులతో పద్మపీఠంపై ఆసీనుడై నిజహస్తాలతో కుడిచేత అభయముద్రను ఒక్కోసారి పుష్పాన్ని కూడా ధరించి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. దండాన్ని కూడా ధరించినట్లుగా కనిపిస్తూ ఉంటాడు. ఎడమ చేత కటిముద్రను కానీ గదను కానీ ఒక్కొక్కసారి ధరించి ఉంటాడు. పరహస్తాల్లో శంఖచక్రాన్ని కూడా ధరించి విష్ణు స్వరూపానికి ఈయనకి మనం తేడాను కూడా గమనించవచ్చు. మహావిష్ణువుకైతే శ్రీవత్సం బ్రహ్మసూత్రం ఉంటాయి, విశ్వక్సేనుల వారికే ఉండవు. అందుకే వైష్ణవాగమాలైనటువంటి వైఖానసాగమం పాంచరాత్రాగమం విశ్వక్సేనుల వారి యొక్క స్వరూపాన్ని చాలా చక్కగా వర్ణించాయన్నమాట. ఎందుకంటే ఆ స్వామి ముక్తిని జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు అని చెప్పి పరాశర సంహిత కూడా చెప్తూ ఉన్నది. అదిగో చూడండి దీక్షాకంకణ ధారణ. స్వామివారి దక్షిణ హస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తున్నారు. అతి పవిత్రంగా ఆ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నాం. శైవాగమం గణపతిని పసుముద్దగా చేసి పూజిస్తే శ్రీ వైష్ణవ ఆగమాలన్నీ కూడా విశ్వక్సేనుల వారిని దర్భకూర్పుగా ఆరాధిస్తాయి. ఎవరైనా ఏదైనా కార్యక్రమం తలపెట్టినప్పుడు అది సంకల్ప బలం చేత విజయవంతమవుతుంది అని చెప్పి మనందరం అంగీకరించాలి. బలమైన సంకల్పం లేదే మనం ఏమీ చేయలేమన్నమాట. అలాంటి సంకల్పానికి ప్రతీకగా ధరించేదే ఈ రక్షాబంధన సూత్రం. ఆ సంకల్ప సూత్రానికి ప్రతీక ఎవరు అనంటే విశ్వక్సేనుల వారి యొక్క భార్య అయినటువంటి సూత్రవతీదేవి అన్నమాట. ఎవరైతే సంకల్పాన్ని స్వీకరించారో వారికి ఎలాంటి కష్టాలు కార్యవిఘ్నాలు కలుగనీయకుండా వారికి విజయాన్ని అందించేటటువంటి మాత ఎవరు అంటే విశ్వక్సేనుల వారికి మరొక భార్య అయినటువంటి జయాదేవి. వినాయకునికి ఎలాగైతే సిద్ధి బుద్ధి భార్యలో బుద్ధి కలిగినప్పుడే కార్యక్రమం తలపెడతామో సంకల్పం తీసుకుంటామో ఎవరికైతే స్థిరమైన సంకల్పం ఉంటుందో వారికి విజయం సిద్ధిస్తుంది అని చెప్పి వైష్ణవ ఆగమాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. అదిగో పూజాధికాలు నిర్వర్తించి ఆ తదుపరి ఉభయదేవేరులైనటువంటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. అతి పవిత్రమైనటువంటి ఆ కార్యక్రమాన్ని కూడా మనం వీక్షిస్తూ ఉన్నాం. సమస్త లోకాల పట్ల కూడా ఆధిపత్యం కలిగినటువంటి స్త్రీ ఎవరయ్యా అంటే మహాలక్ష్మి అమ్మవారు. ఆ అమ్మవారు చెప్పారట, ఏవం 24 నామభిః బిల్వపత్రైః లక్ష్మ్యర్చనం కుర్యాత్ తేన సర్వాభీష్ట సిద్ధిర్భవతి. అంటే అమ్మవారికి మనం ప్రతిరోజు కూడా ప్రణవపూర్వకంగా నమస్సుమాన్యులు అర్పిస్తే ఆ అమ్మవారు సకలమైనటువంటి కోరికలన్నీ కూడా సకలమైనటువంటి సంపదలన్నింటినీ కూడా నెరవేరుస్తారట. అంటే ఆ అమ్మవారు ఎవరైతే భూలోకంలో స్తోత్రం చేసి మారేడు దళాలతో అర్చిస్తారో వారంతా కూడా గొప్ప గొప్ప స్థానాలు పొందుతారు అని చెప్పారట. అంతేకాదట, సమస్త మానవులు ఎవరైతే నన్ను అర్థిస్తారో వారు ధర్మార్థ కామ మోక్షాలు అనేటువంటి పురుషార్థాలను పొందగలుగుతారు అని కూడా చెప్పారట. అదుగో దీక్షాకంకణ ధారణ. భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. వరాహస్వామి యొక్క అంకసీమపై అలరారుతూ ఉంటుంది ఆ అమ్మవారు. ఆ అమ్మవారికి స్వామివారే మంత్రాన్ని ఉపదేశించారు వరాహస్వామి. ఓం శ్రీ భూ వరాహాయ ధరణి ఉద్ధరణాయ అనేటువంటి మంత్రాన్ని ఎవరైతే పలుమార్లు పఠిస్తారో వాళ్ళకి భూసంపద, ధన సంపద, పుత్ర సంపద, సమస్త సంపదలు కూడా నెలకొంటాయని కూడా అమ్మవారికి సెలవిచ్చారట. అందుకే వరాహస్వామి ఉపదేశించినటువంటి ఆ మంత్రాన్ని పఠించినట్లయితే సమస్తమైనటువంటి ఐశ్వర్యాలు కలుగుతాయి అని కూడా శాస్త్రం చెప్తూ ఉన్నది. అదిగో స్వయంగా అర్చకవరేణ్యులు కూడా దీక్షాకంకణ ధారణ నిర్వర్తించుకుంటూ ఉన్నారు. సభక్తికంగా ఆ తదుపరి అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. ఈ సమస్త లోకంలో ఉన్నటువంటి దేవాతి దేవతలంతా కూడా శేషాచలంలో స్వామివారికి జరిగేటటువంటి వివాహ మహోత్సవానికి విచ్చేస్తూ ఉన్నారు. వారికి యజ్ఞపూర్వకంగా ఆహ్వానం పలకాలి. కాబట్టి ఏదైతే వైశాఖ శుద్ధ దశమి నాడు స్వామివారికి అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. నేడు వైశాఖ దశమి. ఈ రోజు నుంచి కూడా మనం తిరుమలలో చూడబోతూ ఉన్నాం.
పద్మావతి పరిణయోత్సవాలు అని చెప్పి, అంటే స్వామివారికి ఆనాటి కాలంలో జరిగినటువంటి వివాహ మహోత్సవాన్ని శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామిన వైవాహిక మహోత్సవాక్రమణి ఔపాసనాగ్నౌ అగ్ని ప్రతిష్టాపనం కరిష్యే. ఓం గీతోన్వింద్రమస్తమామ శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరుక్తైర్వా వృద్ధ్వాంశం శుద్ధ ఆశీర్వాన్ మమక్తే ఇంద్రశుద్ధో న ఆకహి శుద్ధ శుద్ధాభిరోధిమిః శుద్ధోరయం నిధారయ శుద్ధో మమత్తి సౌమ్యః ఇంద్రశుద్ధో హినోరయం శుద్ధో వృత్నాని జిజ్ఞసే శుద్ధో వృత్నాని జిజ్ఞసే శుద్ధో వాజం శిరాసతి మయి దేవాద్రవిణవాజనంతాం మయ్యాశీరస్తు మయి దేవహూతిః పూర్వేరిష్టాస్యామధనవాసుమీరాః మత్యం జిరంతు మమ జాన హవ్యాకమతి సత్యామనధమే అస్తు ఏ నోమానికాంకతమచ్చనాహం విశ్వే దేవాసో అధిభూజదామే దేవీ షడర్వీర్నక్రణోత విశ్వే దేవాస యహవీర్యత్నం మాహాస్మహి ప్రతిగామాతనోభిర్మారధామత్పశతే సోమరాజన్ జాతమేదో భవనస్య రేతజహసిం జతపసో యిత్యనిష్యతే అగ్నిమశ్వత్థాతిథి హవ్యవాహకం శమే గర్భాంజనయన్యోమయో భూః घृतप्रदीको घृतयो निरग्निकृते समिद्धो घृतमस्यान्नम् घृतप्रशस्त्वाचरितो वहन्ति घृतं पिबन् सुखिता चिक्षितेवान् आयुर्ता अग्ने हविषो जुषानो घृतप्रदीको घृतयो निवेधि घृतं पीत्वा मधुचारकव्यं विदेव पत्रमभिरक्षदादिमम् ओम अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितः प्रसुवा ब्रह्मजिज्ञानं प्रथमं परस्तात् श्रीमतस्सुरजो वेन आवः सपत्न्या पुमा अस्य विष्टा सदस्य यो नमजतस्य वः ओम भू ब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भमावाहयामि ब्रह्मणे नमः इदमासनम् सोमो धेनुकं सोमो अर्वन्तमाशकं सोमो वीरङ्करमञ्जन्तराजो साधन्यं विदत्यकं च भेगं श्रवणं योधराज तस्मै ओं भूस्वममावाहयामि ओं भवर्यज्ञाङ्कमावाहयामि ओं सविन्दमावाहयामि ओं भूर्भुवस्वश्चन्द्रमावाहयामि सोमस्य इदमासनं ब्रह्मणे नमः सर्वोपचारान् समर्पयामि सोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयत्पन्नाकस्य पृष्ठे इदमानो सप्तर्षीनाकं स्फुरतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धेः ओं प्रोक्ष्य सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयत्पन्नाकस्य पृष्ठे इदमानोस्तु सप्तर्षीनाकं स्फुरतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धेः ओं प्रोक्ष्य पवित्रे स्तो वैष्णव्ये स्तो जिज्ञये स्तो वाजपूते स्तो विष्णोर्मनसा भूते स्तो जिज्ञस्य पावने स्तः पुरुषस्य पवित्रे स्तो वैष्णव्यो देवसवितप्रसवपुनत्वात् त्वच्छिद्रेण पवित्रेण वधो सूर्यस्य रश्मिभिरापो देवीरग्रेपमो अग्रे गुमोऽग्रयमं यज्ञं नयताग्रे यज्ञमिदं सप्तयुष्मानिन्द्रो वृणीतवृत्रतूर्ये योजमिन्द्रमवृणीर्घं वृत्रतूर्ये प्रोक्षितास्था विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि ब्रह्मण्ण प्रणेष्यामि गिरमाणवाचं गच्छा प्रणयज्ञं देवतावर्धयत्पन्नाकस्य पृष्ठे यजमानोऽस्तु सप्तर्षीणाकं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धेः ओं प्रणय सोमां प्रणेष्यामि गिरमाणवाचं गच्छा प्रणयज्ञं देवतावर्धयत्पन्नाकस्य पृष्ठे यजमानोऽस्तु सप्तर्षीणाकं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धेः ओं प्रणय ओं प्रणितसमप्रणयत्वापो देवी प्रणयानि यज्ञकं सुखं साधयन्तु नः इदं वदन्ति कृतपट्टापदाकसहस्रभोजं यजमानेऽञ्जन्धेः कोपो जनक्ति समो जनक्ते संविशन्तान्ति वीरवच पात्राणि नेम इत्यादि प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोमावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माण्डमावाहयामि इन्द्रमावाहयामि वसुनावाहयामि मरुदावाहयामि रुद्राणावाहयामि अपवपस्पृश्य श्रीमहाविष्णुमावाहयामि बृहत्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि हस्तनावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसममावाहयामि औपासनयज्ञमावाहयामि यज्ञविश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतये दृष्टनोभामि ब्रह्मणे दृष्टनोभामि इन्द्राय दृष्टनोभामि अग्नये दृष्टनोभामि सोमाय दृष्टनोभामि अग्नये दृष्टनोभामि सोमाय दृष्टनोभामि अग्निशोमाभ्यां दृष्टनोभामि प्रजापतये दृष्टनोभामि ब्रह्मणे दृष्टनोभामि इन्द्राय दृष्टनोभामि वसुभ्यो दृष्टनोभामि मरुद्भ्यो दृष्टनोभामि रुद्रेभ्यो दृष्टनोभामि अपवपस्पृश्य श्रीमहाविष्णवे दृष्टनोभामि बृहत्तये दृष्टनोभामि मित्राय दृष्टनोभामि वरुणाय दृष्टनोभामि आदित्येभ्यो दृष्टनोभामि अस्यभ्यां दृष्टनोभामि पूष्णे दृष्टनोभामि कक्षाय दृष्टनोभामि कक्षदेवतसोमाय दृष्टनोभामि औपासनयज्ञाय दृष्टनोभामि विश्वेभ्यो देवेभ्यो दृष्टनोभामि सर्वदेवेभ्यो दृष्टनोभामि आद्यन्त्रिप्यधिस्रयामि जदन्त्रिप्यधिस्रयामि अग्नेद्योदरसे समिदसि स्वाहा अमृतमजमारुणमसि अन्तरिदमृक्षोऽन्तरिदा अरातयः प्रत्यष्टं वृक्ष प्रत्यष्टा अरातयः चित्प्रतिस्थापनात् तच्छित्रेण पवित्रेण वधो सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्प्रतिस्थापनात् तच्छित्रेण पवित्रेण वधो सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्वादिपदापनात् तच्छित्रेण पवित्रेण वधो सूर्यस्य रश्मिभिः स्वाहा करसम्पूर्णावासविधो गृहीत्वा मूलाग्राभ्यां कृतं स्पर्शयित्वा अभ्यर्च्य अक्षता आज्य
చరుభిః ఇమామే అగ్నిష్టగాధేనవ సంత్వేగాచ సహస్రం జాయతం జనిగితం చ ప్రయతం చ అర్పణం చ న్యర్పణం చ సముద్రస్య మధ్యం చ అంతస్య పరార్థస్య ఇమామే అగ్నిష్టగాధేనవ సంతు ఇంద్రాయ నమః అగ్నయే నమః యమాయ నమః నిరతయే నమః వరుణాయ నమః వాయువే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః అగ్నయే నమః జాతవేదసే నమః సహోజసే నమః జనాప్రభవే నమః విసర్పణే నమః వైశ్వానరాయ నమః జాతవేదసే నమః అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిద ప్రసువ షష్ఠి శతసహస్రాన్యగితమక్షయమర్పదమానయ అగింతగిత్మ ఆత్మా జాతవేదస్తేనేత్యస్వ వృత్తస్వజేత్ వృత్తగిరాస్మాన్ ప్రతిగాపశవిర్బ్రహ్మవర్చసేనాన్నాత్యేన సమేధయస్వాహ వాయువ్యాదాగ్నేయాంతం ప్రజాపతయే స్వాహ నైరుత్యాదీశానాంతం ఇంద్రాయ స్వాహ అగ్నయే స్వాహ సోమాయ స్వాహ అగ్నిశోమాభ్యాగు స్వాహ ప్రజాపతయే స్వాహ బ్రహ్మణే స్వాహ ఇంద్రాయ స్వాహ వసుభ్య స్వాహ మరుద్భ్య స్వాహ రుద్రేభ్య స్వాహ అపాముపస్పృశ్య శ్రీమహావిష్ణవే స్వాహ బృహత్పతయే స్వాహ మిత్రాయ స్వాహ వరుణాయ స్వాహ ఆదిత్యేభ్య స్వాహ స్తుభ్యాగు స్వాహ పూష్ణే స్వాహ కక్షాయ స్వాహ కక్షదేవత సోమాయ స్వాహ ఔపాసన యజ్ఞాయ స్వాహ యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్య స్వాహ సర్వదేవేభ్య స్వాహ ద్రవ్యాభికార్య ఓం భూ స్వాహ ఓం భవ స్వాహ ఓం సవ స్వాహ ఓం భూర్భవ స్వ స్వాహ అదితేన్వమగ్గుస్తాః అనుమదేన్వమగ్గుస్తాః సరస్వతేన్వమగ్గుస్తాః దేవశమిద ప్రాసామిః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాసస్వామినః వైవాహిక మహోత్సవాక్యంజకరమణి ఉపాసనాగ్నౌ ఆఘారాంతే స్వరమంత్ర అక్షరక్రియా దోష ప్రాయశ్చిత్తార్థమతో దేవాదిషట్మైష్టమోమం హోష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిద ప్రసుమ ఓం అతో దేవా అమంతనో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిः స్వాహ ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానధనే పదం సమూఢమస్య మాగం సురే స్వాహ త్రీని పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః తతో ధర్మాణి ధారయన్ స్వాహ విష్ణోః కర్మాణి పశ్యతి గతో వ్రతాని పశ్వసే ఇంద్రస్య ఇత్యస్సఖా స్వాహ తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూరయః దివి విచక్షుణాదర్గ స్వాహ తద్విప్రాసోపి పుణ్యమోజాగ్రవాగం సస్సమింధరే విష్ణోర్యత్రమం పదక స్వాహ ఓం భూ స్వాహ ఓం భవ స్వాహ ఓం సవ స్వాహ ఓం భూర్భవ స్వ స్వాహ అదితేన్వమగ్గుస్తాః అనుమతేన్వమగ్గుస్తాః సరస్వతేన్వమగ్గుస్తాః దేవసవిద ప్రాసామిః
पतिमेकादशं कृधि संज्ञानं विज्ञानं प्रज्ञानं जानदभिजानते संकल्पमानं प्रकल्पमानमुपकल्पमानमपक्लुप्तं क्लुप्तं श्रेयोवसीय आयत् सम्भूतं भूतं चित्रः केतुप्रभानाभान् सम्भान् ज्योतिष्माकस्तेजस्मानाथभक्तस्तपन्नभीतपन्ने रोचनो रोचमानः शोभनः शोभमानः कल्याणः ओं श्रौतस्मार्तादिकं कर्मनिखिलं येन सूत्रितं तस्मै समस्तवेदार्थविदे विखनसे नमः। अथ भगवतो महापुरुषस्य श्रीमदादिनारायणस्य अचिन्त्यापरमितशक्त्या भ्रजमानस्य महाजलोकस्य मध्ये परिभ्रममानानामनेककोटिब्रह्माण्डानां एकरमे पृथिव्यप्तेजो वायुव्यागाच अहङ्कारमहदव्यक्ताख्यसप्तावरणीरावृते अस्मिन् महदिब्रह्माण्डे आधारशक्तिश्रीवराहकूर्मानन्ताष्टदिग्गजोपरि प्रतिष्ठितानाम् अतल वितल सुतल तलातल रसातल महातल पातालाख्य सप्तलोकानां पूर्वभागे भूलोके भवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षल्लोकानाम् अथो भागे महानालायमानस्य फणिराजस्य शेषस्य सहस्रफणामणिमण्डलमण्डिते ऐरावतपुण्डरीकवामन कुमुदाञ्जन पुष्पदन्त सार्वभौम सुप्रणीकाख्य अष्टदिग्नन्ति शुण्डादण्डोत्तम्भिते अमरावते तेजोपते संयमने रक्षोपते सिन्धुपते गन्धवत्यलकावते किशोपतेत्यष्टदेव पुरे विराजिते इंद्राग्नियमनिर्दिवर्णवायुकुबेर ईशानाख्य अष्टलोकबालक परिपालिते लोकालोकाचलवलयते लवणेक्षुसुरासर्पितक्षीरसुत्तोदकाख्य सप्तार्णव परिवृते जम्भूप्लक्ष कुशक्रौञ्च शाकशाल्मल पुष्पराख्य सप्तद्वे पद्मीविदे माहेन्द्रमलय सख्य अदृक्षद्विन्ध्यवारयात्राख्य सप्तकुलपर्वत विराजिते भाररिगम्बुरुषहारीणामृतभद्राश्वकेतुकमालक हिरण्यकरमणककुरुवर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे इन्द्रकसेरुताम्रकभस्ति पुण्णाकगन्धर्व सौम्यवर्ण भरताख्य नवखण्डानां मध्ये भरतखण्डे मम अनेक जन्मसु यः जन्म निचायेतत्क्षणपर्यन्तं बाल्ययौवनकौमारवार्धिके सुरहसि प्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्त दुरितक्षयार्थं दशपूर्वेषां दशापरेषां मत्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुम्भीपाकलोहितधामातपसङ्घातकालसूत्राधि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्या तिले सूर्यमण्डलपर्यन्तं कृतराशेर्वर्षधस्रावसाने एकैकतिलापकर्षणक्रमेण सर्वरास्यपकर्षणसंहितकाले श्रीहरिलोके निवाससित्यर्थं त्रिगणीकृत अग्निष्टोम अतिरात्राप्तोर्यामशान्तपणवाजपेयपौण्डरीकाश्वमेधाधि शतकृतपुण्यफलावाप्यर्थम् आमोदप्रमोदसम्मोदवैकुण्ठाख्यलोकेषु सालोक्य सामीप्य सारूप्य सायुज्य पदमिति चतुर्विध मोक्षफलसित्यर्थम् अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियःपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्री भूनीलासमेत श्री श्रीनिवास स्वामिनः श्री विखणो मुनीन्द्रमदानुसारविर्भृक्वादिभिर्मन्वादिभिर्वशिष्टादिभिः दिव्यमहर्षिभिः ऋक्तगुह्यधर्मपुराण इतिहास कल्पोक्त सकल फलावाप्यर्थं कन्यादानं करिष्ये। ओम अस्य श्रीमदादिनारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य शङ्खचक्रशार्ङ्गकौमोदके नन्दकस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैखानस भगवतशास्त्रप्रयुक्त आङ्गीरसभारहस्पत्य भारद्वाजत्रयारुषेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य परव्यूहविभव अन्तर्यामि अर्चावताररूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणो नत्रे आङ्गीरसभारहस्पत्य भारद्वाजत्रयारुषेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य जगत्कारणभूषस्य मूलप्रकृति स्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणो ख्यातिवशात् उत्पत्तिस्थितिलयकारणभूषस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गीरसभारहस्पत्य भारद्वाजत्रयारुषेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य समस्तदेवता निकुटमकुटमणिगण विजृम्भितपादारविन्दस्य श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्राय आङ्गीरसभारहस्पत्य भारद्वाजत्रयारुषेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटहारकेयूर दिव्याभरणभूषिताय दिव्यपीताम्बरधराय दिव्यमाल्योभिः शोभिताय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्य दिव्याद्भुत नित्ययौवन स्वाभावलावण्य तेजो रुद्राकराय अखिल शाखाध्यायिनौ श्रवणनक्षत्रे मकररासौ जाताय श्री श्रीनिवास परब्रह्मणे वाराय ऋग्यजुस्सामाथर्वणसकलवेदाध्यायिनीं
భార్గవస్యమన ఆప్నవాన ఔర్వమేదల మంజారుహేయ ప్రవరాన్విత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అయోనిజాం భృగో సంకల్పదనయాం ఉత్తర భృగుణీ నక్షత్రే కన్యా రాసో జాతాయాం శ్రీదేవీ నామ్నీం మిమాం కన్యాం దాస్యామి ఋగ్యజస్సామాధర్వణ సకల వేదాధ్యాయినీం కాశ్యప ఆవత్సారణీ ధ్రువత్రయారుహేయ ప్రవరాన్విత కాశ్యపసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహో శ్యామలాంగీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం రేవతీ నక్షత్రే మీనరాసో జాతాయాం శ్రీ భూదేవీ నామ్నీం మిమాం కన్యాం దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకజగీర్షయా కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సమేతచేత్ ప్రయతోహం ప్రయచ్చామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్యः సర్వదేవతాః మిమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదానముహూర్తः సుముహూర్తో అస్తు. ఓం నమో వెంకటేశాయ. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి కన్యాదాన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. ఇప్పుడే మనం చూసాం స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క గోత్ర ప్రవరణలు కూడా విన్నాం. గోత్రము అంటే ఒక వంశాన్ని తెలియజేస్తుంది. గోత్ర పురుషుడు అంటే ఆ వంశ మూల పురుషుడై ఉంటాడన్నమాట. మనం ప్రవర కూడా విన్నారు. అంటే ప్రవర అంటే ఋషివంశంలో జన్మించినటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తులుగా మూలపురుషునితో పాటు ఆత్మబంధువులు, ఆచార్యులు, తత్సంబంధ మహర్షులు, తమ వంశానికి చెందినటువంటి మహర్షులు కూడా ప్రవరలో ముఖ్యమైనటువంటి వారుగా ఇప్పుడే మనం విన్నాం. అదిగో మాంగళ్య పూజను కూడా గావించబోతూ ఉన్నారు. మాంగళ్య ధారణకు అంతా సిద్ధం చేస్తూ వివాహంలో కీలక ఘట్టమైనటువంటి అతి పవిత్రమైనటువంటి మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని చేపట్టబోతూ ఉన్నారు. ఏదైతే మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతునా అని చెప్పి మామూలు వివాహాల్లో అయితే మాంగళ్యం తంతునానేనా అని చెప్పి అక్కడ కంఠే బధ్నామి శుభగే అని చెప్పి చెప్తారు. కానీ ఇది అతి పవిత్రమైనటువంటి విశ్వకళ్యాణం, లోక కళ్యాణం కాబట్టి లోకరక్షణ హేతునా అని చెప్పి లోకంలో సమస్తమైనటువంటి రక్షణ నిమిత్తమైనటువంటి కళ్యాణాదులన్నీ కూడా జరిపిస్తారు అని కూడా చెప్పబడింది శాస్త్రములో. అందుకే ఆనాడు స్వామివారికి వైశాఖ శుద్ధ దశమి నుండి 5 రోజుల పాటు అతి పవిత్రంగా వివాహ మహోత్సవం జరిగితే లోకంలో ఉన్నటువంటి వారంతా కూడా శేషాచలం ఇచ్చేశారట. నారాయణపురానికి విచ్చేసి మరి ఆకాశరాజు ఏర్పాటు చేసినటువంటి పచ్చని పెళ్లి పందిరిలో కూడా స్వామివారి యొక్క వివాహాన్ని కూడా అత్యంత వైభవంగా నిర్వర్తిస్తే ఆ కార్యక్రమాన్ని కూడా చూశారట. మరి ఈనాడు వైశాఖ శుద్ధ దశమి అంటే స్వామివారికి వివాహం జరిగినటువంటి రోజు, అతి పవిత్రమైనటువంటి రోజు అన్నమాట. అందుకే ఈరోజు తిరుమలలో సాయంకాలం స్వామివారికి పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం అని చెప్పి కూడా జరిపించబోతూ ఉన్నారు. ఆనాడు జరిగినటువంటి వివాహోచిత విధులన్నీ కూడా సక్రమంగా నిర్వర్తిస్తూ ఈనాడు మన కన్నులు కట్టినట్లుగా కూడా మనం చూడబోతూ ఉన్నాం. అంటే ఆనాడు నారదుల వారు కుబేరునితో అన్నాడట, వైశాఖ శుద్ధ దశమి నాడు శ్రీహరికి వివాహం జరిగింది కాబట్టి అది విషయం నీకు తెలుసు కదా, కాబట్టి ధన సహాయం చేయాలి అని కూడా అడిగాడట. అప్పుడు కుబేరుడు సంతోషించి ఆయన అప్పుగా 3,364 కోట్ల రామనిష్కుమాలను ఇచ్చి పత్రం రాయించుకున్నట్లుగా కూడా చెప్తూ ఉన్నారు. మరి అలా ధనం సమకూరితే గోవిందరాజస్వామిని పిలిచి సమస్తమైనటువంటి మంటపాదులన్నీ కూడా నిర్మించమని చెప్తే స్వామి ఆనతితో వెంటనే గోవిందరాజస్వామి విశ్వకర్మను రప్పించి సకలమైనటువంటి మందిర ప్రాంగణాలన్నీ కూడా నిర్మించాడట. మరి ఆకాశరాజు నారాయణపురం అంతా కూడా చలువ పందిళ్ళు వేయించి పచ్చని తోరణాలు కట్టించి 4 దిశలా కూడా శోభాయమానంగా పంచరంగులతో ముత్యాలు ముగ్గులు వేయించి కన్నులు మిరుమిట్లు గొలిపేటటువంటి కాంతులు వెదజల్లేటటువంటి దీపంతో కూడా అలంకరించాడట. మరి శ్రీనివాసుడు పురప్రవేశం చేస్తున్నాడు అని చెప్పి వార్తాహరుడు చెప్తే ఆకాశరాజు శ్రీనివాసస్వామికి ఎదుర్కోలు గావించటానికి మంగళవాద్య సమేతుడై సామంతాది మంత్రులతో కూడా ఆనాడే శ్రీనివాసస్వామిని సంధించి గజవాహనంపై కూర్చుండబెట్టి ఊరేగించారట. మరి ఎలాగైతే అరుణోదయ సమయం ముహూర్తం ఆసన్నమైంది అని చెప్పి తెలిస్తే వశిష్ఠ మహర్షి మరి కులగురువు కాబట్టి ఆయన ఆకాశరాజుని కూడా పిలిచి శ్రీనివాసునికి పాదపూజలు గావించమని చెప్పి సెలవిచ్చారట. పాలు, పన్నీరు, అగరు, చందన పుష్ప అక్షతులు, ధూపదీపాలతో కూడా శ్రీనివాసస్వామికి
పాదపూజలు గావించారండి. ఆనాడే ముత్యాల పల్లకిపై స్వామివారిని ఆసీన్ను చేశారు. మరి కర్పూర నీరాజనాలు ఇచ్చారు. విడిది గృహం నుంచి కూడా దేదీప్యమానమైనటువంటి వెలుగు కళ్యాణ మంటపానికి తీసుకుని వెళ్ళి రత్న ఖచ్చితమైనటువంటి పెళ్లిపీటలపై స్వామివారిని ఆసీన్ను గావించారండి. వశిష్ఠుడు, బృహస్పతి, బ్రహ్మదేవుడు అందరూ కూడా వేదమంత్రాలు పఠనం చేస్తూ ఉన్నారు. ధరణీదేవి పద్మావతి అమ్మవారిని పెళ్లిపీటలపై కూర్చుండబెడితే ఆకాశరాజు పద్మావతి చేతిని పట్టుకొని ధరణీదేవి బంగారు పాత్రతో జలం పోస్తూ ఉంటే శ్రీనివాస స్వామికి కన్యాదానం చేశారండి ఆనాడే. అదిగో స్వామివారి హస్తానికి తాకించినటువంటి అతి పవిత్రములైనటువంటి మంగళసూత్రాలు. सोमकुं राजानमसृजता तन्त्रयो वेदा अन्वसृज्यन्ता तान् हस्ते कुरुता अथः सीता सावित्री माङ्गल्यं तन्तुनानेन लोकरक्षकहेतवे कण्ठे बध्नामि सुभगे रक्षध्वं भुवनत्रयम् ओम प्रजापति सोमकुं राजानमसृजता तन्त्रयो वेदा अन्वसृज्यन्ता तान् हस्ते कुरुता अथः सीता सावित्री माङ्गल्यधारण मुहूर्तः सुमुहूर्त अस्तु। చూచి చూచి నీ పెండికి సోవాన పాడిముగాక నీ చేతలిట్టివని మేమెంచగలమా చూచి చూచి నీ పెండికి సోవాన పాడిముగాక నీ చేతలిట్టివని మేమెంచగలమా वैवाहिक महोत्सवाख्यक्रमणे औपासनाग्नौ प्रधान होमं होष्ये अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदः प्रसुभा ओम अग्निरेतु प्रथमो देवतानागं सोऽस्य प्रजामुञ्च मृत्युपाशात् तदयकं राजावरणो न मन्यतां यथेयुक्त स्त्री पौत्रमकन्नरो धात् स्वाहा इमं मे वृणस्तुर्देहवमत्याच वृणया त्वामवस्य राजके स्वाहा तत्त्वायामि ब्रह्मणा वन्दमानसदाशास्ते इदमानो हविर्पिः अहेडमानो वरुणे हवोद्धिर्जगं समान आजु प्रमोषे स्वाहा तन्नो अग्निवृणस्य विद्वान् देवस्य हेनो मयासनिष्ठाः यजिष्ठो वह्नितमस्सोषितानो विश्वान् द्वेषागं सिप्रमध्यस्मत् स्वाहा सत्वन्नो अग्ने मम भवति नितिष्ठो अस्यावचरो व्यष्टौ अवजक्ष्मणो वर्णकं मृडानो विहमृडीकं सहमो न येधि स्वाहा त्वमग्ने अयास्यासन्मनसा हितः अयासन हव्यमोहिते यानो देहि भेषड्ग स्वाहा ओम भू स्वाहा ओम भव स्वाहा ओम सव स्वाहा ओम भूर्भुवः स्वः स्वाहा अदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसविदप्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य त्रिगपदे पुरुषोत्तमस्य श्री भूनिला समेत श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सवाख्यक्रमणे औपासनाग्नौ लाजहोमं होष्ये अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदः प्रसुभा इमान् लाजानामित्यभिघार्या ओम
इमान् लाजानापपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् यन्नार्युबभ्रूतेऽग्नौ लाजानापपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा उदायुषा स्वायुषो दोषधेनागुं रसेनोत्पद्यन्यस्य सुष्मेनोधस्ताममृतागुम् अनु विश्वाभुतत्वया वयं धाराबुदन्या इव अतिगाहे महित्मिषः इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् यन्नार्युबभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा उदायुषा स्वायुषो दोषधेनागुं रसेनोत्पद्यन्यस्य सुष्मेनोधस्ताममृतागुम् अनु विश्वाभुतत्वया वयं धाराबुदन्या इव अतिगाहे महित्विषः ॐ भूस्वाहा ॐ भवस्वाहा ॐ स्वस्वाहा ॐ भूर्भवस्वस्वाः अदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसविदप्रासामीः ॐ भूः भूर्भवस्वरोमस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यक्रमणि उपासनाग्नो सर्वप्रायश्चित्तार्थम् अतो देवादि षट्मैष्टमहमं होष्ये अदितेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविदप्रसुभा ॐ अतो देवा अवन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिस्वाहा गिरं विष्णुर्विचक्रमे त्रेधानधनेपदं समूढमस्यागं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यतगतो व्रतानि पुष्पशे इन्द्रस्य इत्यस्सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूर्यः दिवे वचक्षुरादर्ग स्वाहा तद्विप्रासो विपञ्चमो जाग्रभागं सस्समिन्धरे विष्णोर्यत्र मम पदक स्वाहा ॐ भू स्वाहा ॐ भव स्वाहा ॐ स्वस्वाहा ॐ भूर्भुवस्व स्वाहा अदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसविदप्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यक्रमणि औपासनाग्नौ कर्मसाद्गुण्यार्थम् उपरिष्टादन्तहोमं करिष्ये अदितेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविदः प्रसुभा यदस्य कर्मणोत्तरेरजं यद्वान्योनमहाकरम् अग्निश्चस्विष्टकृद्विद्वान् सर्वग्रस्विष्टकमधोतं करोतु स्वाहा अग्नये स्विष्टकृते दुःखदहुताहुतीनां कामानागं समर्थयित्रे स्वाहा अग्नये स्वाहा अग्नये नादाय स्वाहा अग्नये नपतये स्वाहा प्रजापतये स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वाभ्यो देवताभ्य स्वाहा सर्वत्रैवातिष्ठकं सर्वत्रैवानादिष्टं देवतमविष्मै स्वाहा अग्नये स्पृष्टकृते स्वाहा वास्तवते नमो वास्तवतये स्वाहा यन्म आत्मनो मिन्दाभूतग्निस्तत्पुनराः आर्जातमेधा विजर्षणि स्वाहा पुनरग्निचक्षुरदातरेन्द्रो बृहस्पतिः पुनर्मे अस्मिनायवं चक्षुरादत्तमक्ष्यो स्वाहा इष्टेभ्य स्वाहा वषडनिष्टेभ्य स्वाहा भेषदृष्ट्यै स्वाहा निष्कृत्यै स्वाहा दौराध्यै स्वाहा देवीभ्य स्वाहा तनोभ्य स्वाहा अर्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येधोऽस्येति क्षेमहि स्वाहा समितिसितेजोषितेजो मयिदेः स्वाहा यमस्य धीमहि मृत्योर्मे बाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे बाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे बाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मे बाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे बाहि स्वाहा सप्तदे अग्ने समित सप्तदिक्मा सप्तऋषिः सप्तधाम प्रजानि सप्तहोत्रा सप्तधात्मा यन्ति सप्तयोनिरामृत्वा कृतेन स्वाहा ऋतधान विद्वान् नष्टभृतेन पूर्णबाहुतिञ्जुहो विमनधा प्रजापतये स्वाहा अग्निर्भुक्तं वेदर्भुक्तं जौर्भुक्तं पृथ्वीभुक्तं वोषधिवनस्पतिगन्धर्वाप्तरसश्चैव भुक्तम् अग्निर्जेनं वेदर्जेनं जौर्जेनं पृथ्वीजेनं वोषधिवनस्पतिगन्धर्वाप्तरसश्चैव जीर्णं समन्दाम्बरिहरहविषा कृतेन समादित्यैरवसभिस्सं मरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरङ्क्तां दिव्यं नभो गच्छत यत्स्वाहा आद्यशेषम् इन्द्राय जहोमि स्वाहा अग्निस्तृप्यदो वेदस्तृप्यदो द्यौस्तृप्यदो पृथिवीतृप्यदो ब्रह्माद्यास्तृप्यन्तां वोषधिवनस्पतिगन्धर्वाप्तरसश्चैव तृप्यन्तां मे दक्षिणतपितृपिता महाप्रपितामहः चाक्षय्यमस्तृप्यन्ताम् अदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसविदप्रासामीः आवाहनदेवताभ्यो नमः गिरासनं प्रवेशयामि पवित्रमसि पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा सदसि सन्मे भूयात् स्वाहा सर्वं मे भूयात् स्वाहा
अक्षितमसि मामेक्ष्येष्ठाः वरशिष्टाकवरेष्टाग्रं वचो अपावधीन् त्वेषं वचो अपावधीक स्वाहा ऊर्ध्वं यज्ञन्नयितं मारीक्वर्तत्र मेधां पुष्पन् पृथिव्या दिवो वा विष्णुतमा पृथिव्या स्वाहा पश्चिमतः परिधिमपनया दक्षिणतः परिधिमपनया उत्तरतः परिधिमपनया पश्चिमतो विष्णोः सदनमसि दक्षिणतो विष्णोः सदनमसि उत्तरतो विष्णोः सदनमसि प्राच्यां विष्णोः सदनमसि सर्वानन्यान् परसमूक्त्या ग्रन्थीन् विसृत्या अर्धिप्रोक्ष्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापवोषधयो मरुताम् पृषदयस्थलिमं गच्छततानां वृष्टिमेरयत् शुद्ध्यन्तान्ते वसदनगुं शुद्ध्यन्तान्ते वसदनम् भूतिस्मातेर्लभते नित्यगुं सर्वयज्ञकृतं भवेत् अग्निमार्तयो आदित्य सोमो नमः त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषं दीर्घायुत्वाय बलाय सिताय सितं च वर्चसे त्रयायुषाम् आपोहिष्टामयो भवस्तानपूर्जे दधातनामहेरणाय दक्षिणे यो पश्चिमतमोरसस्तस्य भारगदेहनः वसुतीर्वमातरः तस्मा आरङ्गमामो यस्य क्षिणाय जन्मधा आपो जनयथा जनः यत्तेऽग्ने तेजस्ते नाहं तेजस्ते भुजासं यत्तेऽग्ने वर्चस्ते नाहं वर्चस्मि भुजासं यत्तेऽग्ने हरस्ते नाहं हरस्मि भुजासं मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं वदासनाजिकृतमयादेव परिपूर्णन्तरस्त्रे प्रायश्चित्तानि शेषान् होमकर्मात्मकानि वैतानि शेषावशेषाणां कृष्णानुस्मरणं ब्रह्मकार्येण वाचामनसि प्रियर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः पुनः पाद्र्घ्याचमनीयं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च अग्निपुरुषाय नमः अग्निपुरुषाय नमः गुडोपहारं निवेदयामि आज्योपहारं निवेदयामि अग्निपुरुषाय नमः सर्वोपचारान् समर्पयामि भगवत्समारोपणं सर्वं श्री श्रीनिवासार्पणमस्तु यज्ञपुरुषाय नमः आज्योपहारं निवेदयामि यज्ञेश्वराय नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च ఓం నమో వెంకటేశాయ. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి లాజహోమాదుని కూడా సమర్పించారు. హోమగుండం దగ్గర ప్రధాన హోమైనటువంటి లాజహోమాన్ని పూర్ణాహుతిని రక్షాతిలక ధారణ కైంకర్యాన్ని కూడా పూర్తి చేసి అగ్ని గాయత్రి జపాన్ని కూడా పూర్తి చేసి అదుగో వారణమాయిరం అని చెప్పి గోదాదేవి సంప్రోక్తమైనటువంటి పాసురాలతో శ్రీరంగనాథుని మెప్పించి స్వామిలో ఐక్యమైనటువంటి ఘట్టాన్ని తలపింపజేస్తూ కొబ్బరికాయలు అటు ఇటు దొర్లిస్తూ ద్రావిడ వైష్ణవ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్య విశ్వంభరాం దేవీం వందే శ్రీరంగనాయికీం. ఆనాడు మనం చూసాం దక్షిణ దేశంలో శ్రీ వైష్ణవ దివ్యదేశం చేయబడినటువంటి ప్రతి ఆలయంలో కూడా ప్రతిరోజు పరిమాణాలతో సమానంగా దేవుని సరసన అర్చించబడేటటువంటి దివ్య మంగళమూర్తి ఎవరు అంటే ఆండాళ్ళు తల్లియే. కలియుగంలో స్వయంగా తన జీవితాన్నే పరమాత్మకు ఒక తోమాలిగా సమర్పించి అత్యంత మధురభావంతో శ్రీమన్నారాయణునే భర్తగా వరించి ఆరాధించి ప్రేమించింది ఆవిడ. అందుకే ఆయన ఏం చేశాడు అనంటే సాలోక్య సామీప్య సాయుధ్యముక్తుల్ని సిద్ధిగా పొందినటువంటి అదృష్ట దేవతగా అనుగ్రహించాడు. అదిగో పుష్పమాలా పరివర్తన కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వామివారికి చక్కగా అలంకరించబడినటువంటి ఈ వరమాలను మహాలక్ష్మి అమ్మవారికి సమర్పణ చేసి మరలా స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. అంటే ఆళ్వార ఆచార్యాదులు సిద్ధాంతంగా నిరూపించినటువంటి సిద్ధాంతాన్నే ఆండాళ్ళు తల్లి తన జీవితంగా చేసుకుని అదే పరమసిద్ధిగా పొంది స్వామివారితో సాయుధ్యాన్ని సశరీరంగా సిద్ధింపచేసుకున్నటువంటి అదృష్టవంతురాలన్నమాట. అదిగో స్వామివారికి చక్కగా అలంకరించబడినటువంటి ఇదే పుష్పమాలను మరలా మన భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా సమర్పణ చేసి మరలా స్వామివారికే సభక్తికంగా సమర్పించబోతూ ఉన్నారు.
ఎంత గొప్పదో చూడండి. స్వామివారిని మనం కళ్యాణోత్సవాన్ని వీక్షిస్తూ ఉన్నాం. ఇందాకనే మన గోత్రప్రవర్లో కూడా చెప్పారు, అటు 10 తరాలు ఇటు 10 తరాల వారికి కూడా సమస్తమైనటువంటి పాపాల నుండి నరకాల నుండి కూడా విముక్తులు కాబడతారు ఈ కళ్యాణోత్సవాన్ని చూస్తే అని ఆ ఫలాన్ని కూడా మనం విన్నాం. స్వామివారు ఒక మాట అన్నారట, ఆయన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో వారి యొక్క భారాన్నంతా కూడా నేనే స్వీకరిస్తాను అన్నాడట. అన్యచింతను లేకను నన్నెమది ఆశ్రయించడి వారలు సర్వభారంబు నేనే వహింతు సత్యమది నమ్ముమోయి. నన్ను భజయించువారు ఉందురు నాయందు నిక్కముగను నేనొందు వారి యందు నిక్కముగా నన్ను భజయించు కథనా. నన్ను నమ్ముము మానవ నాయందు భక్తి గలవాడగుము నన్నె పూజింపుమోయి చేరెదవు నన్నె నిక్కంబుగాను. స్వామిని నమ్మి భక్తితో సేవిస్తే, స్వామిని పూజిస్తే తప్పక స్వామిలోనే ఐక్యమవుతాము అని చెప్పాడు. అదిగో అక్షతారోపణ కార్యక్రమం, తలంబ్రాల కార్యక్రమం అన్నమాచార్య సంకీర్తన ఆలాపనతో సభక్తికంగా వీక్షిద్దాం. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు. పేరుల ముత్యాల మెడ పెళ్లి కూతురు. పేరంటాళ్ళ నడిమి పెళ్లి కూతురు. పేరంటాళ్ళ నడిమి పెళ్లి కూతురు. విపు పేరు పుచ్చ సిగ్గుబడి పెళ్లి కూతురు. పేరంటాళ్ళ నడిమి పెళ్లి కూతురు. విపు పేరు పుచ్చ సిగ్గుబడి పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు. కంటే